బ్యాట్మాన్ యుద్ధానికి ఎవరూ సవాల్ చేయకూడదు. ఆఖరికి సూపర్ మ్యాన్ కూడా. అతను ఎలియన్ కాదు. అతనికి ఎలాంటి అతిలోక శక్తులు లేవు అయినప్పటికీ అతనికున్న సంకల్పబలం అత్యంత శక్తివంతమైనది. ఒకసారి సూపర్ మ్యాన్ ఆకాశంలో ఓ శత్రువుతో పోరాడుతున్నప్పుడు మొత్తం నగరం నరకంలా మారిపోయింది. బ్యాట్మాన్ కి చెందిన కంపెనీ పూర్తిగా ధ్వంసమయ్యింది. అతని ఉద్యోగుల్లో చాలామంది మరణించారు లేదా గాయపడ్డారు. ఏడుస్తున్న ఒక చిన్న అమ్మాయిని తన చేతుల్లోకి ఎత్తుకుని బ్యాట్మాన్ ఆకాశం వైపు చూసి సూపర్ మ్యాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతిజ్ఞ చేశాడు. అందుకోసం బ్యాట్మాన్ సూపర్ మ్యాన్ గురించి ఉన్న ప్రతిదాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు మరియు తాను అత్యంత తీవ్రమైన శిక్షణ తీసుకున్నాడు. అలాగే సూపర్ మ్యాన్ ను బలహీనపరచగల ఏకైక ఆయుధమైన క్రిప్టోనైట్ ను కూడా కనుగొన్నాడు. బ్యాట్మాన్ క్రిప్టోనైట్ ధూళితో నిండిన ఒక గోడిని కాల్చాడు. దాంతో సూపర్ మ్యాన్ శక్తి పూర్తిగా కరిగిపోయింది. ఆ తర్వాత జరిగిన పోరు బ్యాట్మాన్ కు సులభంగా మారింది. సూపర్ మ్యాన్ పూర్తిగా ఓడిపోయాడు. బ్యాట్మాన్ ఒక పొడవాటి భాళాన్ని తీసి అతన్ని చంపడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు సూపర్ మ్యాన్ తన తల్లి పేరును అరిచాడు. ఆ క్షణంలో బ్యాట్మాన్ కి ఓ దృక్పథం వచ్చింది. తన ముందున్నది రాక్షసుడు కాదు, ఒక తల్లిని కలిగి ఉన్న మనిషి. దాంతో అతను ప్రతీకారాన్ని వదిలేశాడు. తర్వాత డూమ్స్డే అనే రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ యుద్ధంలో విజయం సాధించడానికి సూపర్ మ్యాన్ తన ప్రాణాలను అర్పించాడు. ఆ క్షణంలో బ్యాట్మాన్ తన నమ్మకాన్ని తిరిగి పొందాడు. అతను చీకట్లోని రక్షకుడిగా మారాలని నిర్ణయించాడు.